ఈ బండి వచ్చేసి బొలెరో 1.7 హెచ్డి కొత్త బండి, షోరూమ్ బండి. మనకి ఫుల్ బాడీ కట్టించుకోవడానికి వచ్చింది. దీని పాతది, దీని బండితో నచ్చిన డబ్బా పక్కకు పెట్టేసినాం, అది అమ్మేస్తాడు. ఇది లోకలే బండి, దీంతో నచ్చిన బండ్లు వేరే కాడ కట్టించుకున్నారు. కాకపోతే ఇది మన దగ్గరకు వచ్చింది బండి. దీంతో పాటు ఒక 4 బండ్లు వచ్చినాయి అక్కడ. మెటీరియల్ కూడా తెప్పించేసిన. ఇది 50% మెటీరియల్. ఇది అంటే షీట్లు కలుపుకుంటే 100%. షీట్లు ఇంకా రాలేదు. వచ్చిన కాడికి మెటీరియల్ వచ్చిన కాడికి అయితే ఇప్పుడు చేసేసిన. సైడు టాటా పైపులు మొత్తం 1.5 ఇంచ్ పైపు టాటా. కస్టమర్ అదే కావాలన్నాడు. కస్టమర్ కోరిక మేరకు టాటా తెచ్చిన. మనోడు వీడియో తీయమనంటే ఒక వీడియోగ్రాఫర్ దొరికిండు, తీయమనంటే 3 నిమిషాల వీడియో తీసిండు. అందుకనే ఫార్వర్డ్ చేస్తున్నా. వర్క్ చేసేది మనమే. అఫ్రోజ్ నా పేరు. సపోర్టు ఛానల్ టు ఛానల్ లింక్ సపోర్ట్ ఇస్తున్నా దానికి. ఇంకా ఛానల్ ముంగడి ఛానల్ సపోర్ట్ లింక్ అటొకటి ఇటొకటి ఇచ్చిన, 2 ఇచ్చినా కానీ సెంటర్లో కూడా ఒకటి ఎక్స్ట్రా ఇవ్వమన్నాడు కస్టమర్. కాంప్రమైజ్ కాకుండా వర్క్ చేసి ఇచ్చిన. దీనికి మెటీరియల్కి ఎంత అవుతుంది ఏంటి అనేది తెలియకుండా పెట్టేసిన పెట్టుబడి. బాగాసేపు తీసిండు వీడియో, 3 నిమిషాలు, కానీ 40 సెకండ్లకు ఫార్వర్డ్ చేసి తీసుకొచ్చి పెట్టిన. అందుకోసమే లేట్ అయింది. వర్క్ అయితే అది కంప్లీట్ అయింది. సపోర్ట్ ఛానళ్ళకు సపోర్ట్ లింకులు ఒకదానికొకటి బెండ్ కాకుండా ఇట్లా 2 ఇచ్చినా కానీ సెంటర్లో కూడా ఒకటి ఎక్స్ట్రా ఇచ్చేసిన. తర్వాత బాటం వేయడానికి ముందు ఇచ్చి తర్వాత బాటం వేసిన. ఇప్పుడు డబ్బా కింద పెట్టుకుంటా. దీన్ని ఫ్రేమ్ని అయితే కింద పెట్టుకొని, అందుతలేదు, బాగా హైట్ ఉంది కదా, 5.5 ఫీట్లు ఉన్నది. నేను 6 ఫీట్లు ఉన్నా కానీ ఇక దాని పైన ఉన్నది కాబట్టి అందుతలేదు. ఉన్నది షాపు కింద పెట్టుకున్నా. బాడీ కొంచెం వన్ సైడ్ ఒరిగింది, అందుకని జాక్ పెట్టిన. షీట్లు వచ్చేసినాయి. షీట్లు కూడా వర్క్ కంప్లీట్ అయింది. కంప్లీట్ జిఐ షీట్ ఇది, 18 గేజ్. ఇంకోట క్యారల్ కూడా కింది వర్క్ అయిపోయింది. కింద 1 ఇంచ్ దోన పట్టీలు ఇచ్చిన. అడ్డం ప్లస్ పొడుగు. అడ్డంలో ఆంగ్లర్ ఇస్తా అనుకున్నా ఈ షీట్ పైన, షీట్కి అటాచ్. కానీ మనోడు పైప్ ఇయ్యని అన్నాడు. సరే అని చెప్పి పైప్ ఇచ్చేసిన. అయినా ఇది కావాలంటే దానికి నేను కాంప్రమైజ్ కాకుండా చేసి ఇస్తున్నా. ఏది కూడా వెనక డోర్ కూడా జిఐ షీట్తో తయారు చేసిన. సైడ్ పట్టీలు కూడా 2 ఇంచు దోన పట్టీలు ఇచ్చిన. క్యారల్ కూడా కంప్లీట్ అయింది, ఫ్రంట్ క్యారల్. దీన్ని కూడా సింపుల్ లుక్లా తయారు చేసిన. నేమ్ బోర్డు కూడా సింపుల్గా పెట్టేసిన. పైన క్యారల్ లోపల కూర్చోవడానికి అని చెప్పి ఒకటి రేక్ ఇచ్చిన. సింపుల్గా ఉంటే లుక్ ఉంటుంది. అందరూ ఏం చేస్తారంటే కొందరు దానికి ఆ పువ్వు పెట్టు ఈ పువ్వు పెట్టు అని చెప్పి గంగది లెక్క తయారు చేస్తారు. బండి లెక్క ఉండాలి, గంగది లెక్క ఉండద్దు. బండి అయితే మన దగ్గర కంప్లీట్ అయింది. ఈ బ్యాక్ వచ్చేసి దీనికి జాలీ ప్లస్ బంపరు కొంచెం డిజైన్లు ఉండాలన్నాడు. సింపుల్గా పెట్టేద్దాం అనుకున్నా, కానీ ఎక్కితే కాలాగేటట్టు ఉండాలని అన్నాడు. సరే అని చెప్పిన. బాటం కూడా కంప్లీట్ అయింది, వచ్చింది. సైడ్లలో సిలికాన్ పేస్ట్ పెట్టిన, ఎందుకంటే కింది వాటర్ లోపలికి రావద్దు, లోపల ఏమన్నా ఉంటే అవి కింద టైర్ మీద చెష్ మీద పడద్దు అని చెప్పి. ఇది సిలికాన్ పేస్ట్. ఇది దీనివల్ల బాగా ప్రయోజనాలు ఉంటాయి సిలికాన్ వల్ల. మన దగ్గరనైతే వర్క్ 100% మనది కంప్లీట్ అయింది. ఇక పెయింటింగ్ వర్క్ ఉన్నది, పెయింటింగ్ కాడికి పోతుంది. ఇక మెట్లు అవసరం లేదు, కానీ మెట్లు ఏంటంటే మనకు ఏంటంటే మెట్లు అవసరం లేదు, కానీ మనకి ఏంటంటే లుక్ కోసం అందరు పెట్టుకుంటారు, మనకు కూడా పెట్టేసి అని అన్నాడు. ముంగట బంపర్ కూడా సింపుల్గా తయారు చేసిన.
మొత్తం అంతా సింపుల్గానే ఉన్నది బండి లెక్క ఉండాలి, అందుకోసమే. కానీ హెవీ మెటీరియల్ ఏదున్నా హెవీ మెటీరియల్, పర్ఫెక్ట్ మెటీరియల్ వేసిన. లైట్ వెయిట్ అనేది వేయడం ఉండదు, లైట్ వెయిట్ తయారు చేస్తారు కానీ ఉండదు. ఇది అస్తర్ కాదు సారీ, ప్రైమర్. దీని కాస్ట్ ఎక్కువనే ఉంటుంది, 1000 రూపాయలకు లీటర్ ఉంటుంది. దీనివల్ల ఏంటి ప్రయోజనం అంటే, ఇది కొట్టిన తర్వాత మనం పెయింట్ కొడితే పెయింట్ ఊడిపోదు. జిఐ షీట్లు మనం ఇచ్చినాయి, దానివల్ల ఉపయోగం ఏంటిదంటే పెయింట్ ఊడిపోదు. వాటర్ సోర్సింగ్ చేయించినప్పుడు పెయింట్ బిచ్చలు ఊసిపోతుంది, అట్లా ఊసిపోకుండా ఉండడానికి ప్రైమర్. ఇది సింగిల్ కోటింగ్ అవుతుంది. మనోడు పెయింటర్ ఎక్స్పర్ట్. నేను ఏ వర్క్ చేసినా కూడా పెయింటింగ్ ఈయననే చేస్తాడు, ఈయన దగ్గరికి తీసుకొస్తా. ఈయనది వాటర్ సర్వీసింగ్ సెంటర్, ఇది జోయా వాటర్ సర్వీసింగ్ సెంటర్ అని చెప్పి ఉంటుంది. ఈయన పెయింటింగ్ పర్ఫెక్ట్ చేసి ఇస్తాడు. ఏదున్నా కార్లకైనా, వెహికల్స్, వ్యాన్లకైనా, బస్సులకైనా అన్నిటికీ పర్ఫెక్ట్ చేసి ఇస్తాడు. పెయింట్లో ఏ మార్పు ఉండదు. కస్టమర్లకు చెప్తాం, కొందరు వినరు. ప్రైమర్ కొట్టించుకోమంటే అది 1000 రూపాయలు లీటర్ కదా, ఎందుకు అవసరమా అని అంటారు. 1000 రూపాయలు చూసుకుంటే పెయింట్ ఊడిపోతుంది, తర్వాత పాత బండి లెక్క కనబడుతుంది, అంత పూసుకున్నట్టు. అందుకోసమే 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా పర్లేదు కానీ అని చెప్పి కస్టమర్కి అర్థమయ్యేటట్టు చెప్తాం. ఈయన ఓనర్, పాత బండి ఉండే దాన్ని అమ్మేసి ఇది కొత్తది కొనుక్కున్నాడు. ఓనర్ కమ్ డ్రైవర్. వర్క్ అయితే మేము పర్ఫెక్ట్ చేసి ఇచ్చినాము. ఈ వర్క్ మేము గ్యారంటీ కూడా ఇస్తాం. వర్క్ నచ్చితే ఒక లైక్, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. పైన ఎక్స్ట్రా డోర్, ఎల్లో పెయింట్, కింద డోర్కి ఎల్లో పెయింట్ కొట్టించినాం. ఇప్పుడు వర్క్ కంప్లీట్ 100% కంప్లీట్ అయింది. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ అయితే కంపల్సరీ కొట్టుర్రి. వర్క్ నచ్చితేనే, నచ్చకపోతే కొట్టకూరి, అద్దు. నచ్చితే మాత్రం కొట్టుర్రి. ఇక్కడ నుంచి బండి డెలివరీ అయిపోతుంది 100%. ఓకే, బాయ్.